తన దగ్గర ఉన్న పదార్థములన్నీ వడ్డించింది, పెట్టింది. ఇక పెట్టిన తర్వాత ఎంత తిన్నా అతని ఆకలి తీరట్లేదు. సద్దన్నము పర్యుషితము అంటే సద్దన్నమే. అంటే భగవంతునికి భక్తితో మనము ఏది పెట్టినా సరిపోతుంది అని ఈ కథ యొక్క సారాంశం. వంట అయ్యేదాకా నా ఉండడు కదా అని చెప్పి ఆమె పెడుతున్నది, భోజనం పెడుతున్నది, ఆయన తింటున్నాడు. ఒక తీపి పదార్థం అన్నాడు, తీపి పదార్థం ఎంత పెట్టినా ఆ బ్రాహ్మణ కుమారుడు తింటూనే ఉన్నాడు. ఈ విధంగా నడుస్తూ ఉంటే తిని కడుపు నిండా తిని ఏమన్నాడంటే తీపి పదార్థం తిన్నాక పాలు తాగినాడు, పెరుగు తిన్నాడు, అన్నీ తిన్నాడు ఇక్కడ కూర్చొని. ఈ బాలుడు చూస్తేనేమో ఈ బాలుడు చూస్తే చిన్నగా ఉన్నాడు. మొత్తం భాండమంతా తిన్నాడు. ఏమి చెయ్యాలి నాయనా, ఈయన మాయారూపి మానవ పుట్టుక కాదు, దేవేంద్రుడో బ్రహ్మదేవుడో నా సంసార బంధనము త్రెంచుటకు ఏసించిన నారాయణమూర్తియో తెలియడం లేదు. కొంచెం కూడా ఆకలి తగ్గిందనడు. అప్పమ్ములు మొత్తం తినేసినాడు, పెరుగు తిన్నాడు, అన్నీ తిన్నాడు. ఈ విధంగా ఆమె ఆలోచిస్తున్నది. ఆలోచించుకుంటూ ఉంటే ఒకసారిగా వంట ఇంట్లో తిండి పదార్థాలు సృష్టించబడ్డాయి. ఆమె మళ్ళీ పెట్టింది. ఈ విధంగా ఆమె కొద్దిగా భ్రమితురాలైన తర్వాత సాక్షాత్కారం చేసినాడు విఠలుడు, పాండురంగ విఠలుడు. ఏమన్నాడంటే, అమ్మా నీవు పూర్వజన్మలో ఒక ఆవుగా ఉంటివి, నీ పాలధార నా పైన పడ్డ పుణ్యమూలాన నీకు దర్శనమిచ్చినాను. నిన్ను పరీక్ష చేయకూరే నీ భర్తను ఆ రకంగా ఉంచినాను, ఆయన సద్గుణ సంపన్నుడవుతాడు అని చెప్పి ఆమెకు వరప్రదానం చేసినాడు.